హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారని అనుకున్నాను. నా పేరు గాయత్రి గౌరీష్ అండి. నేను చాలాసార్లు చెప్పాను, నేను కొత్తగా స్టార్ట్ చేశానండి యూట్యూబ్. ప్లీజ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ చేయండి. ఈరోజు నేను నూనె వంకాయ బీప్ రొట్టి మసాలా మిర్చి చేస్తున్నానండి. సాల్ట్ వేసి మిర్చి వేపుతా ఉన్నాను. నేను ఒకటే చేతిలో మొబైల్ పెట్టుకొని వేపుతా ఉంటాను కదా, ఇంకా అక్కడ ఇక్కడ పోతా ఉంది తావ ఆ పక్క ఈ పక్క పోతా ఉంది. ఇంకా మొబైల్ ఒక సైడ్ పెట్టించి చెప్తా అంటే ఇప్పుడు సరిపోయిందండి. ఇదే ప్లేస్ అండి, నేను కెమెరా పెట్టుకొని షూట్ చేసుకుంటుంటాను. నా కొడుకు ఇంకా నోరు చెడిందమ్మా హాస్టల్లో ఉండి నూనె వంకాయ రొట్టి చేయమ్మా బీప్ రొట్టి అని చెప్తే చేస్తూ ఉంటానండి. మా ఇంట్లో నూనె వంకాయ బీప్ రొట్టి చాలా ఫేమస్ అండి, అంటే చాలా ఫేవరెట్ కూడా. అంతా మసాలా వేపుతూ ఉండానండి. కొంచెం ముద్దుబెళ్ళు, శనగబెళ్ళు, పప్పులు, శనక్కాయ విత్తనాలు, వట్టి కొబ్బరి, ఉప్పు, చింతపండు, ఒక టొమాటో, ఆనియన్ వేస్తాను, ఎల్లిగడ్డ వేస్తానండి, కొంచెం కరివేపాకు అంతా వేసేసి వట్టి కొబ్బరి వేసి మిక్సీలో నూరుకుంటానండి. చాలా బాగా వస్తుందండి టేస్ట్. 4 సైడ్ కట్ చేయాలా వంకాయ, ఒకటిలో 4 భాగాలు చేసి ఇంకా మసాలా అంతా దాంట్లోనే తీసుకుంటుందని చెప్పి ఉప్పులు చేసింటిని. ఉప్పులు చేసి కొంచెం ఆనియన్ వేసి ఇంకా రుబ్బిన మసాలా అంతా వేసి కుక్కర్కి పెట్టానండి. నా కొడుకు నా కూతురు ఇద్దరు ఉండరు కదా, హెల్ప్ చేస్తూ ఉంటారండి. ఒకరు మిక్సీకి వేసిస్తారు, ఒకరు పిండి జల్లి పెడతారు. ఇంకా రజా ఉంటే నా కొడుక్కి 1 వీక్ వచ్చిండే హోమ్ సిక్ రజా అని చెప్పేసి, ఇంకా దానికి టైం అవుతుందని చెప్పి అది హెల్ప్ చేస్తూ ఉండే స్కూల్కి పోయేకి. 7th క్లాస్ అండి, అది నమిత అని చెప్పి పేరు. మార్నింగ్ 9 o'clock బస్ వస్తుందండి. ఈవినింగ్ 5 కల్లా 5 o'clock కల్లా వస్తుందండి. బియ్యపిండి రొట్టి అండి. 1 గ్లాస్ నీళ్ళకి 1 గ్లాస్ పిండి అండి. అది బాగా పొంగు వచ్చేటప్పుడు మ్యూట్ చేసేసి పిండి వేసి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సాల్ట్ వేసి కొంచెం లైట్గా నాదుకనేసి బిల్లలు చేసి పెట్టుకుంటానండి. ఇంకా చేసేకి చాలా ఈజీగా ఉంటుంది. బిల్లలు చేసి అంత నాదేసి పెట్టుకుంటే చూడండి, అందరికీ వడ్డించినాను. లాస్ట్ ఇంకా మిగిలింది చూడండి, ఇంత టేస్ట్ చాలా బాగా కుదిరింది. ఇంకా బాగా అంతా ఖర్చు అయిపోయిందండి. ఇంకా లాస్ట్ ఫైనల్గా నేను చేసుకుంటూ ఉన్నాను, అందరూ దాయ అని చెప్పి. మీ ఇంట్లో బియ్యపు రొట్టి చేస్తారా అండి? మీరు ఎక్కడి నుంచి చూస్తుంటారో కామెంట్ పెట్టండి. ఎస్ అంటే ఇంకా అందరిది అయిపోయింది. ఇంకా నేను తట్టు కొట్టించుకుంటున్నానండి. మిర్చి, ఆనియన్స్. ఈ బియ్యపిండి రొట్టి అంటే చాలా పని అండి. ఉడకపెట్టుకోవాలా, నాదుకోవాలా, బిల్లలు చేసుకొని పెట్టుకోవాలా. ఇంకొకరికి కాలేవ్ చేసేయాలి కదా, చాలా టైం పడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది చిన్న మసాలా పూరి చేస్తూ ఉంటామండి. 2 days పెట్టాను వీడియో నేను. తిరుగజు నా కొడుకు పిండి కల్పించినాడండి పూరికి. నా కూతురు సిక్కరణి చేస్తూ ఉంది. మామిడిపండు రసం, చిన్న మసాలా అండి, కొంచెం సాల్ట్ వేసి ఉడికి పెట్టానండి. కాబుల్లో ఒక సైడు జామున్ పెట్టినానండి. జామున్ అంటే చాలా ఇష్టం వానికి, చిన్నప్పటి నుంచి అంతేనే. అమ్మ జామున్ చేసి పెట్టమ్మా అంటే, ఇంకా పూరికి నూనె పెట్టింటాం కదా, అట్లే జామున్ చేస్తాంలే అని చెప్పి పానకం పెట్టుకున్నానండి. ఒక సైడ్ చిన్న మసాలాకంతా నూనె వేసి ఎల్లిపాయ, ఎల్లిగడ్డ అన్నీ వేసి తిరువాత పెట్టి ఫ్రై చేసుకుంటున్నానండి. టమాటోని అన్నీ వేసి
ఫ్రై చేసుకొని కొంచెం చల్లారినాక వేసి చేస్తే చెన్న మసాలా చాలా బాగా వస్తుందండి. కొన్ని గోడంబి వేసింటేనండి, గోడంబి ఇంకా సాల్టేజ్ ఉంటే కొన్ని బాదాం వేసింటేనే. అన్నీ బాగా నూనెలో వేపుకోవాలండి. ఇంకా ఫైనల్గా అయితే సాగు ఇలా అయిందండి. చాలా బాగా కుదిరిందండి. ఫస్ట్ టైం చేస్తూ ఉంటాను చెన్న మసాలా. నా కొడుకు చెయ్యమ్మా అంటే గిన నేను ఎప్పుడు చేయలేదురా అంటే, లేదమ్మా చెయ్యి అంటే ఈసారి చేశానండి. ఫస్ట్ టైం చేశాను కానీ బాగా కుదిరింది అండి. కాంబినేషన్ పూరి కన్నా చపాతీకి బాగుంటుంది నాకు అనిపిస్తుంది అండి. అయితే వాడు పూరికి లైక్ చేసినాడండి, అందుకోసం ఇంకా పూరికి చేశాను. ఇలా అయింది. ఇంకా బాగా ఉడికి నూనె పైనకి బాగా తేలుతాయిన మందంగా వస్తుంది, టేస్ట్ వస్తుందండి. ఇంకా కొత్తిమీర అంతా చల్లుకొని 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. ఒక సైడ్ ఉడికించుకుంటుండాను, ఒక సైడు జామున్కి పాకం పెట్టి ఇంకా అన్నీ గోలిచ్చి వేసుకుంటుండానండి ఒక సైడు. ఇంకా వాడే కలిపి ఒంట్లంతా చేసి ఇచ్చినాడండి వాడే, నా కొడుకు. చాలా యమ్మీ అండి. జామున్ అయితే చాలా బాగా కుదిరింది. ఇంకా ఫైనల్గా అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ పూరీలు గుడిస్తూ ఉండానండి. ఇంకా వాడు తినేసి ఇంకా షాప్కి వాళ్ళ డాడీకి తీసుకొని వెళ్ళినాడండి. నా కూతురు స్కూల్కి వెళ్తా ఉంది. మార్నింగ్ పని అంటే ఇట్లేనండి, ఏం చేసుకున్నా అంతేనే. ఈరోజు మా షాప్కి ఇది వచ్చిందండి, కొత్తవి ఐస్ క్రీమ్స్ అన్నీ, చాకోబార్, కుల్ఫీ అన్నీ. మీకు చాక్లెట్ ఎవరికి ఇష్టమో లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా కొడుకు ట్రిప్ వెళ్ళాడండి, 1 డే ట్రిప్. ఇవే ఫొటోస్ అండి. వాళ్ళ బావ తోడు వెళ్ళాడండి. బాయ్ అండి. మీకు కానీ ఈ మినీ బ్లాగ్ నచ్చింటే లైక్ చేయండి. బాయ్.